ములక్కాడ కోడిగుడ్డు కర్రీ. మా చెట్టు ములక్కాడలండి ఇవి, చాలా సాఫ్ట్గా ఉడుకుతున్నాయి. మా వారికి ఎగ్ కన్నా కర్రీలో ఇలా ఆమ్లెట్ కింద వేస్తే చాలా ఇష్టం అనమాట. అందుకు ఎప్పుడు కర్రీ చేసినా ఒక ఆమ్లెట్ అయితే అలా వేస్తాను. దీనివల్ల ఈ ఆమ్లెట్లో ఫ్లేవర్ కర్రీ అంతది, కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. అవన్నమాట. ఎమ్మి మునక్కాయ కోడిగుడ్డు కర్రీ రెడీ. ఈ మధ్యకాలంలో గుడ్లు అస్సలు తినలేదండి, ఈరోజే స్టార్ట్ చేసాం మేము. అసలు గుడ్లు తినకపోతే, చికెన్ తినకపోయినా అసలు ఇంకేం గడవదన్నట్టు అనిపిస్తుంది. కూరలు కూడా ఏం వండాలో కూడా తెలియట్లేదు. మేము ఎక్కువగా ఈవినింగ్ టైంలోని నైట్ ఎగ్సే వండుకుంటాం అనమాట, ఏదో రకంగా. అందుకు అసలు ఇంకా కొంచెంసేపు అయితే ఉడకాలి. ఇది కొద్దిగా పలచగా ఉంది. రైస్ అయితే అయిపోయింది, చూసారా. గిన్నెలు కూడా కడిగేస్తాను. పొద్దుటైతే ఫుల్ ఎండ, ఇప్పుడైతే చాలా చల్లగా ఉంది. ఇంకా అక్కడి వరకు పూర్తయిందండి. రేకులు అలా అడ్డుగా కట్టారనమాట, గేదెలు అవలేదు రాకుండా ఉండడానికి. ఇప్పుడే వాకింగ్ అయితే చేశాను, ఒక పావు గంట. అరగంట చేద్దామని అయితే వెళ్ళాను, కానీ అరగంట మనకేం పని జరగలేదు. రైస్ పెట్టేసి కర్రీ పెట్టేసి అయితే వాకింగ్కి వెళ్ళాను. ఇక్కడే మన ఇంటి దగ్గర, వాకింగ్కి ఎక్కడో కాదు, మా ప్లేస్లో అటు ఇటు చివరి నుంచి చివరికి వెళ్ళేటప్పటికి 1/2 కిలోమీటర్ అయిపోద్ది అదే. ఇంకా వేసవకాలం ఎంత దాహంగా ఉంటుందో, అసలు ఎంత వాటర్ తాగేస్తున్నాం. వాటర్ తాగొచ్చు కానీ కూలింగ్ వాటర్ తాగేస్తున్నాం, అదే బాధగా ఉంటుంది. అసలు కూలింగ్ వాటర్ అయితే ఎక్కువ తాగకూడదు. ఒకసారి ఇది కూడా కారండి అబ్బాయి. అసలు వేరుశెనగ గుళ్ళు నేను అసలు ఫ్రిడ్జ్లో పెట్టనండి. మొన్న ఎక్కువ తీసుకున్నాము, అదేమన్నా పురుగు అది పడుతుందేమో ఉద్దేశంతో అయితే మాత్రం అమ్మా లైట్లు అయితే ఆపేద్దాం. రూమ్ డోర్ వేసేసాం అనుకో, దోమలు అయితే వెళ్ళకుండా ఉంటాయి. ఆ రూమ్ ఎప్పుడు వేసే ఉంటాయి. అయ్యో, మా వారైతే స్నానం చేస్తున్నారు. ఆయనకు బట్టలు అయితే తీసి ఇవ్వాలి. ఒక్క నిమిషం ఉండండి. ఈ బండితోనే ఈ నీళ్ళైతే తీసుకొస్తారండి ఇక్కడ. ఇది తాగడానికి మినరల్ వాటర్. మొత్తం రోజుకు 3 బిందెలు అయితే వేస్తారు. మాకు 3 ఎక్కువైపోతాయి, వేసవకాలం కదా. ఈ బండిలో అయితే 6 బిందెలు పడతాయి. ఇదన్నమాట. ఇదంతా కూడా ఉగాది ముందు షూట్ చేసిందనమాట అండి. ఉగాదికి వెళ్ళిన తర్వాత చాలా లేట్గా అయితే వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను నేను. ఇది ఎందుకంటే నాకు ఎడిటింగ్ చేయడానికి అయితే అస్సలు టైం లేదండి. మధ్యన మామిడికాయలు అయితే తీసుకొచ్చారు కదా, పచ్చళ్ళు పెట్టడం, సర్దడం, పిల్లలకి పంపడం, అలా టైమే సరిపోయిందనమాట. ఎడిట్ చేయడానికి అసలు టైం లేదు.
ఇప్పుడు కారు వస్తుంది చూసారా, మా చిన్నమ్మాయి, అల్లుడు, పాప ముగ్గురు కూడా ఉగాది పండగకైతే మన ఇంటికైతే వచ్చేస్తున్నారండి. చూడండి మీరు కూడా. వాళ్ళకు 3 days ఉండి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అయితే మొత్తం ఎడిటింగ్ అంతా మొదలు పెట్టాను అనమాట. వీళ్ళు వచ్చి కూడా చాలా రోజులైందండి. సంక్రాంతి కూడా రాలేదనమాట. ఉగాది పండగకి అయితే వచ్చారు. పెద్ద అమ్మాయి పెద్ద మనోడు అయితే మాత్రం సమ్మర్ హాలిడేస్కి అయితే వస్తారు. అంటే మే నెలలో అయితే వస్తారండి. మే 1st వీక్లో అయితే అప్పుడైతే వస్తారు. మా వారైతే బెంగళూరు వెళ్ళలేదండి, బళ్ళారి వరకు పని ఉండి అయితే వెళ్ళారనమాట. అక్కడ ఆయన కూడా పికప్ చేసుకుని అయితే మాత్రం మొత్తం నలుగురు కలిసి అయితే వచ్చేసారు ఇంటికి. నా బంగారు తల్లి అయితే మాత్రం కారులో నిద్రపోయిందంటండి. ఇప్పుడు లేపు అయితే తీసుకొస్తున్నారనమాట. వచ్చినట్టే నా దగ్గరికి వస్తారు, అదో చూడాలి. వచ్చేసింది, అందుకే ఫోన్ అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను నేను. మా పన్నోడు బంగారు తల్లి ఎక్కడుంది? వచ్చిన వెంటనే బాగానే వచ్చేసింది నా దగ్గరికి. ఎందుకంటే కొద్దిగా అలవాటే, నేను అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాను కదా. బాగానే వచ్చింది. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. వాళ్ళ తాతయ్య పాణ్య ఇద్దరు కూడా వాకింగ్ అయితే చేస్తున్నారండి. అటు ఇటు ఊరంతా చూపిస్తున్నారు. తను బెంగళూరులో ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీని వింతగా చూసేస్తుంది. అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని మాత్రం సంతోషపడిపోతుంది. అందుకే వాళ్ళ తాతయ్య అయితే మాత్రం ఎత్తుకుని అటు ఇటు తిరుగుతూ వాకింగ్ అయితే చేస్తున్నారండి. ఈవినింగ్ 6 ఆ టైం అయితే అయిపోయింది. కొద్దిగా చీకటి పడుతుంది అనమాట. అప్పుడైతే ఇద్దరైతే వాకింగ్ చేస్తున్నారు. ఇంకా పాణ్య వచ్చింది కాబట్టి ఇంకా అసలు నాకు ఖాళీ ఉండదు. మళ్ళీ పాణ్య వెళ్ళిన తర్వాత నేను వీడియోస్ అయితే షూట్ చేసి పెడతాను. అలా అన్నీ షూట్ చేసి రెడీగా పెట్టినానంటే పిల్లలు అయితే కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు అన్నీ ఒకటి లైన్గా ఎడిట్ చేసి అయితే పిల్లలు చిన్నప్పుడే కదా ముద్దుగా ఉంటారండి. చిన్నప్పుడే వస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు అయ్యారనుకో స్కూల్కి వెళ్ళిపోవడం, సెలవులు లేకపోవడం, ఇలాగ అయితే కరెక్ట్గా టైంకి అయితే రానే రారు. మా మనవడు కూడా అలా వచ్చేవాడు. ఇప్పుడు స్కూల్ ఉండడం వల్ల సరిగ్గా టైంకి అయితే రావట్లేదు, సెలవులకే వస్తున్నాడు అనమాట. ఈ రోజుకి ఇదేనండి వీడియో.